ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 9th క్లాస్ జీవావరణం. సో కీలక పదాలు నెక్స్ట్ వీడియోలో ఫుల్ చాప్టర్ చేస్తాను. సో దాదాపు చాప్టర్ మొత్తం ఇందులో కవర్ చేశాను. మొక్కలు భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు. శాకాహారులు జింక, ఆవు, మేక, ఏనుగు ఇవి మొక్కలపై ఆధారపడతాయి. మాంసాహారులు కుక్కలు, పిల్లులు, చేపలు, పక్షులు, పులులు పరోక్షంగా మొక్కలపై ఆధారపడతాయి. సేంద్రియ మూలకాలు మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. రాబందులు అంతరించడానికి కారణం పశువుల చికిత్సలో ఉపయోగించే డైక్లోఫెనాక్ మందు వల్ల పశువుల కళేబరం తిన్న రాబందులు చనిపోతున్నాయి. రాబందుల మూత్రపిండాల మీద ఇది ప్రభావాన్ని చూపి రాబందులు అంతరించిపోవడానికి కారణమైంది. టండ్రా వృక్షజాలం బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో పెరిగే నాచు, లైకెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. ఇవి భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా ఇక్కడ వర్షాలు కురుస్తాయి. చెట్లన్నీ ఒకేసారి ఆకులను రాల్చవు. ఇక్కడ పగటిపూట కూడా సూర్యరశ్మి లోపలికి పడదు. ఇక్కడ ఉండే చెట్లు ఉష్ణమండల సతత హరిత అరణ్యాల్లో ఉండే చెట్లు రోజ్వుడ్, ఎబోని, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు లేదా కఠినదారు వృక్షాలు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారత్లో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వివిధ ఋతువులు ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో ఉండే గట్టి కలప చెట్లు సాల్, టేకు, వేప మరియు శీషం. కలపతో సామాగ్రి తయారీ, నిర్మాణ, రవాణా వస్తువుల తయారీకి ఈ గట్టి కలప చెట్లు అనువుగా ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా ఉండే జంతువులు పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు మరియు కోతులు. సమశీతోష్ణ సతత హరిత అడవులు మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో ఉన్నాయి. ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో ఇవి కనబడతాయి. గట్టి కలప, మెత్తటి కలపనిచ్చే చెట్ల రకాలు సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో ఉంటాయి. గట్టి కలప, మెత్తటి కలపనిచ్చే చెట్ల రకాలు సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో ఉంటాయి. ఇక్కడ ఉండే చెట్ల రకాలకు ఉదాహరణ ఓక్, ఫైన్ మరియు నీలగిరి వంటివి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ ఈ ప్రదేశాల్లో సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు కనబడతాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు కనబడే ప్రాంతాలు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ మరియు పశ్చిమ యూరప్ తీర ప్రాంతాలు. ఎండాకాలంలో ఇవి తమ చెట్ల ఆకులను రాలుస్తాయి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా ఉండే చెట్లు ఓక్, యాష్, బీచ్ మరియు బిర్చ్. సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో సాధారణంగా కనబడే జంతువులు మరియు పక్షులు జింక, నక్క, తోడేలు వంటి జంతువులు, అడవి కోళ్ళు మరియు ఇతర పక్షులు. మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర, నైరుతి అంచుల దగ్గర మధ్యధరా వృక్షజాలం ఉంటుంది. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో కనబడడం వల్ల మధ్యధరా వృక్షజాలం అనే పేరు వచ్చింది. మధ్యధరా వృక్షజాలం అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా మరియు నైరుతి ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించారు. ఇక్కడ శీతాకాలంలో వానలు పడతాయి. వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటల్ని మధ్యధరా ప్రాంతాల్లో పండిస్తారు ఎక్కువగా. ఈ ప్రాంతాల్లో అడవి జంతువులు ఎక్కువగా లేవు. సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించారు. సహజ వృక్షజాలం లేదు మరియు అడవి జంతువులు కూడా ఎక్కువగా లేవు. శృంగాకారపు అడవులు ఉత్తరార్ధ గోళంలో 50 నుండి 70 అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనబడతాయి. వీటిని టైగా అని కూడా అంటారు. ఈ రకమైన చెట్లు ఎత్తైన కొండ ప్రాంతాల్లో
మరియు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా పొడవు పెరుగుతాయి. వీటి కలప మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి ఈ చెట్లను ఉపయోగిస్తారు. శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు చిర్, పైన్ మరియు సెడార్. శృంగాకారపు అడవుల్లో ఉండే సాధారణ జంతువులు సిల్వర్ ఫాక్స్, మింక్ మరియు ధృవ ప్రాంత ఎలుగుబంటి. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఈ మండలంలో ఉండే జంతువులు ఏనుగులు, కంచర గాడిద, జిరాఫీ, జింక మరియు చిరుతపులి వంటివి ఉష్ణమండల గడ్డి భూముల్లో ఉండే జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఇక్కడి గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది. ఈ ప్రాంతపు సాధారణ జంతువులు అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి. ఈ గడ్డి భూముల్ని యురేషియాలో స్టెప్పీలు అంటారు. ముళ్ళ పొదలు పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలం ధృవ ప్రాంతాల్లో సహజ వృక్షజాలం చాలా తక్కువ. ఇక్కడ ఉండేవి నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు. చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో ఇవి పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధృవ ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం కనబడుతుంది. ఇక్కడి జంతువులకు మందపాటి చర్మం, ఒత్తైన బొచ్చు ఉంటాయి. టండ్రా వృక్షజాలంలో సాధారణంగా కనబడే జంతువులు సీల్, వాల్రస్, మస్క్ యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధృవ ప్రాంత ఎలుగు, ధృవపు నక్కలు వంటి జంతువులు ఇక్కడ ఉంటాయి. ఆమ్ల వర్షాలు గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై వాటి ఫలితంగా పడే వర్షాలు. సో మళ్ళీ చూద్దాం. ఉష్ణమండల సతత హరిత అడవులు భూమధ్యరేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఇక్కడ పెరిగే వృక్షాలు రోజ్వుడ్, ఎబోనీ, మహాగని. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. ఇక్కడ పెరిగే వృక్షాలు సాల్, టేకు, వేప, శీషం. ఇక్కడ కనబడే జంతువులు పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు మరియు కోతులు. సమశీతోష్ణ సతత హరిత అడవులు ఖండాల తూర్పు ఆంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ అమెరికా సమశీతోష్ణ సతత హరిత అడవులు ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో ఉంటాయి. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉంటాయి. ఇక్కడ పెరిగే చెట్లు ఓక్, ఫైన్, నీలగిరి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాల్లో కనబడతాయి. ఇక్కడ పెరిగే చెట్లు ఓక్, యాష్, బీచ్, బిర్చ్. ఇక్కడ ఉండే జంతువులు జింక, నక్క, తోడేలు కనబడతాయి. మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర, నైరుతి అంచుల వద్ద మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో కనబడడం వల్ల మధ్యధరా వృక్షజాలం అని అంటారు. కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాల్లో మధ్యధరా వృక్షజాలం కనబడుతుంది. ఇక్కడ పెరిగే చెట్లు నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, ఆలివ్, ద్రాక్ష, అంజూర్ వంటివి ఇక్కడ పెంచుతున్నారు. సహజ వృక్షజాలాన్ని ఇక్కడ నిర్మూలించారు మధ్యధరా వృక్షజాలంలో. అలానే అడవి జంతువులు ఎక్కువగా లేవు. శృంగాకారపు అడవులు వ్యవసాయం చేయడం కోసం సహజ వృక్షజాలాన్ని మధ్యధరా ప్రాంతంలో నిర్మూలించారు. శృంగాకారపు అడవులు ఉత్తరార్ధ గోళంలో 50 డిగ్రీల నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య కనబడతాయి. ఇవి హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పెరిగేవి చిర్, ఫైన్ మరియు సెడార్. ఇక్కడ కనబడే జంతువులు సిల్వర్ ఫాక్స్, మింక్ మరియు ధృవ ప్రాంత ఎలుగుబంటిలో శృంగాకారపు అడవుల్లో కనబడతాయి. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఇక్కడ గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఇక్కడ
ఏనుగులు, కంచర గాడిద, జిరాఫీ, జింక, చిరుతపులివి వంటివి ఉష్ణమండల గడ్డి భూముల్లో కనబడతాయి. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనిపిస్తాయి. ఇక్కడ గడ్డి కురచగా ఉండి పోషకాలతో ఉంటుంది. ఈ గడ్డి భూములను యురేషియాలో స్టెప్పీలు అంటారు. ఇక్కడ అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి ఉంటాయి. ముళ్ళ పొదలు పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల వృక్షజాలం చాలా తక్కువగా ఉంటుంది. టండ్రా వృక్షజాలం యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో టండ్రా వృక్షజాలం కనబడుతుంది. ఇక్కడ నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు పెరుగుతాయి. టండ్రా వృక్షజాలంలో సీల్, వాల్రస్, మస్క్ యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఎలుగు మరియు ధ్రువపు నక్కలు కనబడతాయి. సంవత్సరం జనాభా. సో క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరంలో 40 లక్షల జనాభా ఉండగా 1750లో 50 కోట్లకు, 19వ శతాబ్దం నాటికి 100 కోట్లకు, 1950 నాటికి 250 కోట్లకు, 2010 వరకు 700 కోట్లకు మరియు 2100కి 1000 కోట్ల వరకు పెరుగుతుంది అని అంచనా. 2010 వరకు 700 కోట్లుగా ఉంది. సో క్రీస్తుపూర్వం 10,000లో జనాభా 40 లక్షలు ఉండేది. 2100 సంవత్సరం వరకు 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా. సో నెక్స్ట్ వీడియోలో ఫుల్ చాప్టర్ చేస్తాను ఫ్రెండ్స్. సో 90% ఆ టేబుల్లో కవర్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.